రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి సుమారు 24,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్లో వడగండ్ల వానకు నష్టపోయిన మిర్చి, వరి పంటలను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి పరిశీలించారు. మంత్రులతో నష్టపోయిన రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు పరిహారమిచ్చి ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్ట వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. 3-4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో పాటు రాళ్లవాన కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నష్టం జరిగిందో అందరికీ వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చాము. నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము. ఈ రోజుకి 24,000 ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది. అందుట్లో ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా. తప్పకుండా నష్టపోయినటువంటి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. తప్పకుండా వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం తీసుకుంటాం.